సిస్టర్స్ ఈ రోజు నేను మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపించబోతున్నానండి. మనకి సారీస్ ఇవి మాత్రమే కాదు, 100 సారీస్ ఉన్నాయి. 100 సారీస్ కవర్ లోంచి తీసి మనం ఇక్కడ సెట్ చేయాలంటే టైం పట్టేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక 30 సారీస్ మాత్రమే చూపిస్తున్నాను. 100 సారీస్ కూడా మీకు నమ్మకం కలగాలి అంటే నేను ఒక చిన్న రీల్ ఇట్లా సారీస్ అన్ని వేసేది చూపిస్తాను. ఓకేనా? ప్రెసెంట్ మాత్రం మీరు ఇవి చూడండి, అలాగే నేను కట్టుకున్న సారీ చూడండి. ఫస్ట్ నేను మీకు కుచ్చుళ్ళు చూపిస్తాను, ఎందుకంటే సెట్ చేసుకుని ఉన్నాను. ఇప్పుడు నేను అటు ఇటు తిరిగాను అనుకో, అవి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి నేను ముందు మీకు కుచ్చిళ్ళు అయితే చూపించేస్తున్నాను. చాలా బాగుందండి ఈ సారీ. మీకు షాంపూ వాష్ చేసుకోవడం వస్తే కనుక షాంపూ వాష్ చేసుకోండి, లేదు అంటే మాత్రం డ్రై వాష్ చేసుకుంటే కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. అది రాకుండా ఉంటది. ఉన్న దాంట్లో మనం ఒరిజినల్ కలర్ మాత్రమే ఒరిజినల్ సారీ తీసుకున్నాం. ఒరిజినల్ అంటే జ్యోతికా గారు కట్టుకున్న సారీ కాదండి, మన రేంజ్ లో ఒరిజినల్. దీంట్లో సెకండ్ థర్డ్ ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయి. ఆ ఇమిటేషన్స్ వేరియేషన్ కూడా చూపిస్తాను. అవి 2 సారీస్ తీసుకున్నాం. ఏవి మొన్న నేను పెట్టి చూపించాను చూడాలి. ఇక్కడ స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉన్నాయి సిస్టర్స్. ఆ 2 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది. స్కానర్ పంపిస్తారు, స్కానర్ త్రూ మీరు పే చేయొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే 5 మినిట్స్ కన్నా మేము ఎక్కువ హోల్డ్ చేసి పెట్టలేమండి. 5 మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ ఎవరికన్నా ఇచ్చేస్తాం. మీరు ఆ తర్వాత పే చేయాలి అనుకుంటే కనుక జస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి, ఈ సారీ ఉందా, పే చేయమంటారా అని. ఉంటే కనుక అప్పుడు మీరు పే చేయొచ్చు. 100 చీరలు అయితే మన దగ్గర రెడీగానే ఉన్నాయి, కాకపోతే మేము బెయిల్ ఓపెన్ చేయలేదు. ఒక బెయిల్లో వేరే వేరే వెరైటీస్ వస్తాయి కదా, ఆ బెయిల్లో వచ్చిన సారీస్ లో ఇంకా మళ్ళీ ఎందుకులే ఓపెన్ చేయడం అని చెప్పేసి ఇవి మాత్రమే మీకు పెట్టి చూపిస్తున్నాం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. గోల్డ్ అండ్ సిల్వర్ అన్నమాట. ఇది ఏంటంటే టిష్యూ పట్టు సారీ. మనకి పైన ఒక పింకిష్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక పింక్ కలర్ తోనే కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చూడండి, అసలు శారీ కట్టుకుంటే గోల్డ్ తో ఒక పూత వేస్తే ఎలా అయితే ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా, అంత అందంగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది శారీ అయితే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు ఒక శారీ తీసుకోవాలి అనుకుంటే మా దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే రీల్ చూసో లేకపోతే ఫోటో చూసో తీసుకోకండి. జస్ట్ ఇట్లా వాయిస్ తో ఉన్నటువంటి వీడియో చూసి తీసుకుంటే దాంట్లో మీకు డ్రై వాష్ అని చెప్తున్నారా లేకపోతే అసలు అదేం చెప్తున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎట్లయినా అమౌంట్ పెడుతున్నప్పుడు ఆ ఒక 5 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే కనుక మీకు దానికి వర్తా కాదా అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. ఓకే, కలర్ కాంబినేషన్ ఇది. మొన్ననే నేను అనితా అంబానీ గారి కట్టుకున్న సారీ, అదే ఆ డిజైన్ లో సారీ అయితే నేను తీసుకున్నాను. మళ్ళా గోల్డ్ కలర్ చూడగానే నాకు ఇది కూడా బాగుంది కదా అని అనిపించింది. మళ్ళీ నేను ఇంకొకటి అయితే తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసి చిన్న బోర్డర్, సెకండ్ వైపు కొంచెం బిగ్ బోర్డర్, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ వస్తుంది. టిష్యూ పట్టు శారీ మొత్తం ఆల్ ఓవర్. చాలా మంచిగా ఉంది, చాలా లైట్ వెయిట్ కూడా. వాష్ చేసేది మాత్రం నేను చెప్తున్నాను, అంటే నాకు చీరల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు అండి. అంటే నేను చూపించే వరకు మాత్రమే, కానీ నేను వాష్ చేసేదో కట్టుకుని బయట తిరిగేదో ఏం లేదు. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈ ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కొంచెం చెప్పగలను. అంటే నేను చేసిన షోస్ అన్ని కూడా శారీ షోసే కాబట్టి. ఇది ఏంటి అంటే షాంపూ వాష్ కానీ లేదు అంటే డ్రై వాష్ కానీ చేయించుకోండి. ఎప్పటికీ అదే లుక్ అయితే ఉంటుంది. మనం ఎట్లా పడితే అట్లా వాష్ చేసేస్తే మాత్రం కలర్ ఏది అంటారు, కొంచెం బ్లాకిష్నెస్ వస్తుంది. మీరు 5,000 పెట్టుకున్నా 10,000 పెట్టుకున్నా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ టిష్యూస్ ఏమైనా ఉంటే కనుక అలాగే వస్తాయి. నేను డైరెక్ట్ గా క్లాత్ ని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు, ఎక్స్చేంజ్ లేదు అండి, నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే రిటర్న్ సారీ ఎప్పుడు అంటే డ్యామేజ్ ఉంటే తీసుకుంటాం రిటర్న్ సారీ. దాంట్లో కూడా మీకు వీడియో ఉండాలి. ప్యాక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుని పెట్టుకోవాలి, అదైతే గుర్తు పెట్టుకోండి. పిక్చర్ ఇవ్వు. లేదు, ఈ సారీకి సంబంధించి ఇదేనా, పట్టుకో చెప్తాను. ఇది చూడండి, ఇక్కడ మీకు పళ్ళులో లీఫ్ డిజైన్ కనిపిస్తుందా? మొత్తం గోల్డ్ గోల్డ్ కనిపిస్తుంది నాకైతే. లీఫ్ డిజైన్ నేను ఇట్లా మూవ్ చేస్తున్నాను చూడండి, లీఫ్ డిజైన్ వచ్చింది. పిక్చర్ లో చూడండి కనిపిస్తుందా? లీఫ్ డిజైన్ అంటే వాళ్ళు సరిగ్గా జూమ్ చేసినా రాదు కదా, అది లీఫ్ డిజైన్ ఉంది, కనిపిస్తుందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ మనకి ఇది కూడా ఇమిటేషనే. ఆ మేడం కట్టుకున్న సారీ కాదు, దాంట్లో మన బడ్జెట్ రేంజ్ లో డిజైన్ చేసినటువంటి సారీ.
దీనికన్నా కూడా తక్కువ రేట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఆ వేరియేషన్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ బ్లౌజ్ కూడా చూపించినాక ఇమిటేషన్కి దీనికి ఏంటి తేడా అనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నా బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ మోడల్ నేను ఇలా పెట్టించుకున్నానండి. పట్టుకోమా, చూపిస్తావా? ఇట్లా డిజైన్ చేయించుకున్నా, చాలా మంచిగా ఉంది. మనం రోజు ఏమి ఊరికే మనం కట్టేసుకుని తిరిగేయం కాబట్టి అకేషనల్లీ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ మీరు ఇంత తక్కువని ఎవరికి చెప్పొద్దు. మీరు చెప్పకుండా ఉంటే ఇది 20,000 శారీనో అని ఫిక్స్ అయిపోతారు. ఇంకా నీట్గా స్టెప్స్ పెట్టుకుని నడుముకి ఒక వడ్డాణం లాంటిది పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. దీనికి వచ్చేసి బోర్డర్ ఇలా ఇచ్చారనమాట. సేమ్ కొంచెం వేరియేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్కి ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టోటల్గా గోల్డ్ కలర్ వచ్చింది, ఇక్కడ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు వేరియేషన్ చూపిస్తాను. ఒరిజినల్కి ఇది మనం సెకండ్ పెట్టిన డిజైన్ కదా, సెకండ్ పెట్టిన డిజైన్ అండి. రెండు డిజైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయా లేవా? డిజైన్ నీకు కనిపిస్తుందా? రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నేను ఇది సపరేట్ వీడియో కూడా చేసి పెడతాను. అంటే ఊరికే మనం ఏంటి ఒరిజినల్ తెప్పించామా లేకపోతే వాళ్ళు ఎవరో తక్కువ పెట్టారంటే నేను పెద్దగా ప్రూవ్ చేసుకోలేను కాబట్టి చూపిస్తున్నా. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్? అర్థమైందా? మనం సేల్ చేసిన శారీ 1350కి ఇది సేల్ చేసాం. నేను స్టిక్కర్ కూడా తీసేస్తున్నా, మీరు ఆ కలర్ వేరియేషన్ చూసుకోండి. ఒరిజినల్కి డూప్లికేట్కి ఇది తీసేస్తే కనుక మొన్న ఇదే కదా ఇదే డిజైన్లో కట్టుకున్నారు కదా అనిపిస్తుంది. ఇది తీసేసి ఇలా చూపిస్తే చాలా బాగుంది కదా, సేమ్ టు సేమ్ గోల్డ్ కలర్ బోర్డరే వచ్చింది, డిజైన్ కూడా అదే ఉంది. కానీ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మనకి, అది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అని చెప్పి అని మీకు అనిపిస్తుంది. ఈ రెండు పక్కన పెడితేనే తెలుస్తుంది సిస్టర్. అర్థమైంది కదా? ఇంకొకసారి నన్ను ఎవరు అడగకండి. దీంట్లో కూడా డూప్లికేట్ వచ్చింది, ఇలాంటి గోల్డ్ కలర్ బోర్డర్లో కూడా. అది కొంచెం చిన్న బోర్డర్ ఉంటుంది, ఒక 2 ఇంచెస్ ఎక్కువ. యాక్చువల్గా ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మనం డిజైన్ దింపకూడదు. డూప్లికేట్ ఎక్కడో ఒక చోట, ఇక్కడ దీంట్లో ఒక్క పెటల్ తగ్గించినా కూడా వాళ్ళు మేము పెటల్ తగ్గించాం కావాలంటే మొత్తం లెక్కేసుకోండి అని చెప్పి ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బావర్చి రెస్టారెంట్ ఉంది, బావర్చి గ్రీన్ బావర్చి రెస్టారెంట్ అనేది ఎవరు కూడా పెట్టుకోరు, అది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి నేమ్. సో సేమ్ గ్రీన్ బావర్చి అని ఎవరు పెట్టకూడదు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు అదే నేమ్తో న్యూ అని చెప్పి చిన్నగా రాస్తారు, న్యూ గ్రీన్ బావర్చి అనేసి. మనకి అవన్నీ చదువుకోం కదా, న్యూ అని ఉందా లేకపోతే ఇంకేమని ఉంది అనేసి. సేమ్ గ్రీన్ బావర్చి కదా ఇక్కడ కూడా పెట్టారు, ఓపెన్ చేశారు అని వెళ్ళిపోతాం. వాళ్ళ లోగో అవన్నీ మన ఊరికే గుర్తు పెట్టుకోం మనకు ఆకలిగా ఉన్న టైంలో. సో అంత చిన్న వేరియేషన్లో డూప్లికేట్స్ తయారు చేస్తారనమాట. ఇంకా ఇంతకన్నా నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పలేను. ఇదిగోండి డూప్లికేట్ అండ్ ఒరిజినల్. ఒరిజినల్ అంటే మన బడ్జెట్ రేంజ్లో ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఇది రేట్ తగ్గుతుంది, కావాలి అన్నా కూడా మేము ఇస్తాము. ప్రతిసారి మళ్ళీ డూప్లికేట్ ఒకటి తెప్పించి చూపించండి అంటే నేను తెప్పించుకుని ఏం చేసుకోవాలి? సేల్ అవ్వనప్పుడు తెప్పించుకుని ఏం చేయలేను కదా. దీంట్లో కూడా నేను పెట్టిందే 100 రూపాయలు మార్జిన్ అయినప్పుడు దీంట్లో కూడా 1350 కాకుండా ఎవరైనా 1250 పెట్టారు అంటే అది సెకండ్ క్వాలిటీలో కింద లెక్క వస్తుంది. ఎందుకంటే 1 ఇంచ్ బోర్డర్ తగ్గించినా కూడా సేమ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మార్కెట్లో లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అయిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. ఈ డిజైన్కి సంబంధించి చెప్తున్నా, చీరలు మొత్తం ఆపేశారని చెప్పట్లే, ఈ డిజైన్లో ఆపేశారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కావాలంటే పెడతా తక్కువ బడ్జెట్లో, తక్కువ రేట్ కూడా తగ్గుతుంది, తర్వాత చేస్తాను. ఎందుకంటే 25 సారీస్ తెప్పించేసా, తగ్గింది కదా మనం చూపిద్దామని చెప్పి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆర్డర్ పెట్టాను అండి అని. తగ్గింది కదా అని తెప్పించాను. మన దగ్గర ఉన్న చీర ఇక్కడ ఉన్న చీర తీసుకొచ్చి పక్కన పెడితే వేరియేషన్ కనిపిస్తుంది. దీంట్లో మనం ఇంకొక సెకండ్ డిజైన్, ఫస్ట్ డిజైన్ పెట్టాం కదా, నేను తీసుకున్నాను చూడు, అది కూడా పట్టరా. ఆ వేరియేషన్ ప్రతిసారి ప్రూవ్ చేసుకోలేము సిస్టర్. ఒకసారి ఇంకా ఎవరు కూడా వాళ్ళు ఇంత పెట్టారు, వాళ్ళు 450 పెట్టారు, మీరు 500 ఎందుకు పెట్టారు అంటే 50 రూపాయలు తేడా. నేను ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నా, వాళ్ళు 450 ప్లస్ షిప్పింగ్ 100 అంటే 550 అవుతుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. స్టిక్కర్ తీపిస్తుంది. ఇది సెకండ్ డిజైన్, ఫస్ట్ డిజైన్ సారీ, ఇది మనం పెట్టిన ఫస్ట్ డిజైన్. తర్వాత సేమ్ క్వాలిటీలో అందరూ అడిగారని చెప్పి నేను మళ్ళీ ఇంకొక డిజైన్ తెప్పించా. ఈ డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ తెప్పించా. ఈ డిజైన్ ఇదిగోండి బోర్డర్. ఓకే, ఇంతకన్నా క్లారిటీ అయితే ఇవ్వలేను, అడిగితే తిడతా. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే నా వల్ల కాదు, అడిగితే మాత్రం తిడతా.
కాబట్టి ఒకసారి చూసుకోండి. 1 ఇంచ్ తేడాతో కూడా డూప్లికేట్స్ ఉంటాయి. మంచి గోల్డ్ కలర్ బ్రైట్ బోర్డరే వస్తుంది. 1 ఇంచ్ తేడాతో కూడా ఉంటాయి. అలాగే దీంట్లో కూడా ఇమిటేషన్స్ 2 వెరైటీస్ వచ్చేసాయి. ఆ 2 వెరైటీస్ ని మీకు మళ్ళీ ప్రూవ్ చేద్దామని తీసుకొచ్చి చూపించి నేను మళ్ళీ అవి సేల్ చేయలేక అవి మనకి అమౌంట్ వేసేస్తారు. అవి నాకెందుకు వేస్ట్ కదా, నచ్చిన వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు. 100 చీరలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే, లవ్ యూ ఆల్. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.